శ్రీ సంజీవ దేవ్ గారి ఆత్మకథ తుమ్మపూడి 41వ భాగం 19/10/25. స్మృతి బింబాలలో 32వ భాగం. సులోచన తండ్రి గారు సత్యనారాయణ గారు ప్రస్తుతం ఉద్యోగరీత్యా ఏలూరులో ఉన్నారు. అందువల్ల సులోచన జోగీంద్ర అక్కడ ఏలూరులోనే ఉంటున్నారు పక్షం రోజుల నుంచి. జోగీంద్రకు ఇప్పుడు 7వ మాసం. ఒక చిన్న ఆపరేషన్ చేయించాల్సిన అవసరం ఏర్పడి నన్ను ఏలూరు రమ్మని కబురు పెడితే వెళ్ళా. హెమోజమా అనే ఎర్రటి పొక్కులాగా పుట్టినందున వాటిని డాక్టర్ తిలక్ గారు ఆపరేషన్ చెయ్యాలని. పసివాడికి ఆపరేషన్ ఏమిటని సులోచన ఆమె తల్లిదండ్రులు కొంచెం ఆందోళన చెందా. నేను వెళ్ళి ఆపరేషన్ గురించి ఆందోళన అవసరం లేదని ధైర్యం చెప్పి ఉంచా. నేను ఏలూరు వెళ్ళిన 3వ రోజున డాక్టర్ తిలక్ గారు జోగీందర్కు ఆపరేషన్ ఏర్పరిచారు. 7 మాసాల బాలుడికి మత్తు ఇవ్వడం కుదరదు కనుక మత్తు లేకుండానే ఆపరేషన్ చెయ్యాలనుకున్నాను. నేను ఆపరేషన్ సమయంలో దగ్గర ఉండటానికి అంగీకరించాను. యోగేందర్ మీదకు తీసుకువెళ్తుండగా ఏడుపు ప్రారంభించాడు. బల మీద పడుకోబెట్టి ఆపరేషన్ చేయాల్సిన స్థలంలో ఇంజెక్షన్ చేసి కత్తితో 4 వైపులా ఘాట్లు పెట్టి మధ్య చర్మాన్ని ఫోరెన్సిక్ ఎత్తి కత్తెరతో కత్తిరించడం ప్రారంభించారు డాక్టర్. యోగేంద్ర కదలకుండా కాళ్ళు చేతులు గట్టిగా పట్టుకొని ఉన్న రక్తం విపరీతంగా కారుతోంది. జోగేంద్ర ఏడుపు విని బయట కూర్చున్న వాళ్ళంతా కంట తడి పెడుతున్నారు. నా చేతుల నిండా రక్తమై ఆపరేషన్ పూర్తయిన తర్వాత కట్టు కట్టి పంపించేశా. ఏలూరు గురించి ఏలూరు రైల్వే స్టేషన్ ఇదివరకే చూశా, కానీ ఏలూరు బస్తీని చూడలేదు. బస్తీ అంతా తిరిగి చూశా. పాత ఏలూరు పాతగానే ఉంది. రామచంద్రరావు పేట మాత్రం కొత్తది. అంతగా జనం ఒత్తిడి లేని బస్తీ. పెదవాడ గుంటూరులో ఉన్నన్ని కార్లు ఏలూరులో ఉన్నట్లు లేవు. ఇది బస్తీ అయినా ఇక్కడ పల్లెటూరు వాతావరణం ఎక్కువ. ఏలూరుకు 2 రైల్వే స్టేషన్లు. జనం ఎక్కువగా పవర్పేట స్టేషన్లో దిగుతారు. అది బజారు దగ్గర. ఏలూరు స్టేషన్లో దిగేవాళ్ళు ఎక్కేవాళ్ళు చాలా తక్కువ. స్టేషన్ పెద్దది. ఇక సాయంత్రం ఏలూరు స్టేషన్ వైపు నడకకు వెళ్ళా. ఆ సాయంత్రం బాగుంటుంది. విశాలమైన ప్రదేశము, సరస్సు ఉన్నాయి. మైదానం వర్షాకాలంలో సరస్సు అవుతుంది. సరస్సు వేసవి కాలంలో మైదానము. సరస్సులో వేలకు వేలు బాతులు ఈదుతూ ఉంటాయి. ఈ ప్రాంతంలో బాతుల పెంపకం ఒక కుటీర పరిశ్రమ. సరస్సులో బాతులు ఈదుతుంటే దగ్గరకు వెళ్ళి నిలుచొని వాటిని చూశాను. బాతులు అందమైన పక్షులు. ఎర్రటి కాళ్ళు, ఎర్రటి ముక్కులు, వివిధ వర్ణాల రెక్కలు, కఠోరమైన అరుపులు. ఇవన్నీ బాతులు మనకు ప్రియంగా చేస్తాయి. నెట్ట మీద కొంచెం సేపు, నీళ్ల మీద కొంచెం సేపు సంచరిస్తాయి. అవి రెక్కలుండిన ఆకాశంలో కొంగలలాగా ఎగిరి ప్రయాణం చెయ్యలేవు. కోడికి రెక్కలుండి కూడా కొంచెం దూరం తప్ప ఆకాశంలో ఎగరే లేనట్టే బాతు కూడా. ప్రాచీన చైనా యాత్రికులకు బాతులు చిత్రించడం ఒక రసానందం. సిరాతో చిత్రించిన చైనా బాతులు కమనీయంగా కనపడు. 1-2 కుంచె ఊపులతోనే అందమైన ప్రాణస్పందన గల బాతు కాగితాల మీద ప్రత్యక్షమవుతుంది. అందులో ఎంతో గతిశీలత కనపడు. బాతుల బారులను చూస్తుంటే కలిగే సామూహిక ఆనందం కంటే 1-2 బాతుల్ని చూస్తే కలిగే ఏకాంత ఆనందం ప్రదంగా ఉంటుంది. బాతులలో మనుషుల్లో వల్లనే చాలా కులాలు. మనుషుల కులాల పేర్లలో తప్ప వ్యక్తులలో అంతగా కనిపించకపోతులు. బాతుల్లో అలా కాక కులాల భేదాలు వాటి స్వరూప స్వభావాల్లో స్పష్టంగా కనిపిస్తాయి. ఏలూరు స్టేషన్ దగ్గర సరస్సులో బాతుల్ని చూసి అంత ఆనందించాను. ఏలూరు రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం మీద గంపల్లో ఉన్న బాతుల్ని చూసి అంత బాధపడి. సరస్సులోకి బాతులు స్వేచ్ఛాజీవి. గంపలోని బాతులు చెరసాలలో ఖైదీ. గంపల్లో అనుభవించే బాతుల సామూహిక యాతన అవర్ణనీయం. గంపల్లో పట్టినన్ని బాతుల్ని మాత్రమే కాక పట్టడానికి వీల్లేనన్ని బాతుల్ని కుక్కుతారు.
దూదిని గోతాల్లోకి ఇటు కదలడానికి వీలు లేక ఊపిరాడక ఒకదాని శరీరం మరొకదానికి తగిలి రాపిడివల్ విశాల మైదానాలు సరస్సులో స్వేచ్ఛగా విహరించిన ఆనందమయ మృతులలో ఆ గంపల్లో అవి అనుభవించే బాధ అంతా ఇంత మానవుడిని బాధించడం కూడా సుఖ పెట్టడం కూడా కానీ మానవుడు మానవేతర ప్రాణుల్ని బాధించడం తప్ప సుఖ పెట్టడం ఎరగడే. సరస్సులోని బాతుల వద్ద నుంచి తొలగి రాబుద్ధిక ప్లాట్ఫారం మీద గంపల్లోని బాతుల వద్ద నిలబబుద్ధి దస్తూరి మంచి చెడ్డ. జోగేంద్ర గాయం మానే వరకు సులోచన ఏలూరులోనే ఉంటుంది. నేను తుమ్మపూడి వచ్చేశాను. ఇంటికి వచ్చే వరకు శ్యామల కృష్ణ ఘోష్ నుంచి ఉత్తరం వచ్చింది. బెంగాలీలో కాక ఇంగ్లీషులోనే వ్రాశాడు. రాయటం కాదు, టైప్. ఆయన దస్తూరి బాగుండదు. కొందరి దస్తూరి బాగుండకపోయినా ఇతరులకు తెలిసే విధంగా ఉంటుంది. కానీ ఘోష్ దస్తూరి బాగుండు, ఇతరులకు తెలియదు. దస్తూరిని బట్టి వ్యక్తుల స్వభావాలను బట్టి దస్తూరి ఉండటం జరుగుతుందని వాడు. దీని భావం దస్తూరిలోని ఇతర విధాలైన మార్పులైన కావచ్చు, కానీ దస్తూరి సుందరంగా ఉండదు. సుందరంగా లేకపోవటం మాత్రం కాదు, చాలామంది మంచి మనుషులు మంచి దస్తూరి రాయలేని వాళ్ళు ఉన్నారు. చాలామంది చెడ్డ మనుషులు మంచి దస్తూరి రాసేవాళ్ళు. అదే విధంగా మంచి మనుషులు మంచి దస్తూరి, చెడ్డ మనుషులు చెడ్డ దస్తూరి వ్రాసేవాళ్ళు ఉంటారు. తాను ఇంకా కలకత్తా చేరుకోలేదని, కలకత్తా చేరుకోగానే తన బెంగాలీ రచనలని తన చిత్రాల నమూనాలను పంపగలని, జోగేంద్ర ఆపరేషన్ సుఖంగా జరిగి ఉంటుందని, తాను శాంతినికేతన్లో ఉండగా నన్నొకసారి రమ్మని, ప్రపంచంలో మంచివాళ్లతో కలిగే మైత్రి మించిన మహమాధుర్యం మరొకటి ఉండదని ఏమేమో మంచి మాటలు రాశారు ఘోష్. మైత్రి సూత్ర. ప్రయాణాల్లో ఎందరో అపరిచిత వ్యక్తులు కలిసి ప్రయాణం చేసినంతసేపు ఏవేవో మాట్లాడు. చివరకు ఎవరి గమ్యస్థానాల్లో వాళ్ళు దిగిపోతూ ఎవరినెవరూ గుర్తించుకోరు, ఒకరినొకరు మర్చిపోతారు. కొంతమంది వ్యక్తుల సంబంధాలు ఇందుకు భిన్నంగా ఉంటాయి. ఇటువంటి భిన్నమైన సంబంధమే శ్యామల కృష్ణ ఘోష్కు సంజీవ దేవుకు ఏర్పడింది. తాత్కాలిక ప్రయాణ పరిచయం శాశ్వతమైన మైత్రిలోకి రూపం. మానవుడు తమలో తాము ఎంతగా ద్వేషించుకోగలరో అంతగా ప్రేమించుకోగలరు. మానవుడిని మనుష్యుడు సృష్టిస్తాడు, మానవుడు చంపుతాడు, మానవుడు దాసగున్నట్టే చెయ్యగలడు, దానవుణ్ణి కూడా చెయ్యడు. మానవుణ్ణి చెయ్యగలడు, అతి మానవుణ్ణి చెయ్యడు. తుమ్మపూడిలో చిత్ర నిర్మాణం. ప్రతి సంవత్సరం జనవరి నెలలో సంక్రాంతి పండగ రావడం జరుగుతూనే ఉంది. 1956 జనవరిలో కూడా సంక్రాంతి పండగ ఎప్పట్లానే వచ్చింది, ఎప్పట్లాగానే వెళ్ళి, ఎప్పట్లాగానే జనవరి సాయంత్రాలు నేను దూరపు నడకలు సాగించడం, చీకటి పడ్డ తర్వాత ఇంటికి తిరిగి రావడం జరిగేది. ఉదయం భోజనానంతరం ఇంటి సుందర ఆ లేత ఎండలో ఉత్తరాల రాకు కోసం ఎదురు చూస్తూ అటూ ఇటూ తిరగటం జరిగింది. జనవరి అంతిమ భాగంలో ఒకరోజు అటువంటి సమయాన ఉత్తరాలు వచ్చాయి. ఒక కబరు శ్రీమతి మార్సెలా హార్డీ దస్తూరి గుర్తుపట్టి దాని ఆశ్చర్యంగా సంతోషాన్ని కలిగించే వార్త ఉన్నది. ఆ ఉత్తరం మద్రాసు నుంచి రాసింది. సినిమా బర్మాషల్ కంపెనీకి డాక్టర్ ముల్కరాజ్ ఆనంద్ మాన్సూన్ అనే కథ రాసినట్లు దాని ప్రసిద్ధ డాక్యుమెంటరీ ఫిలిం నిర్మాత డాక్టర్ సివి పతి వర్ణచిత్రం తీస్తున్నాడని, ఈ కథ మధ్య ఒక ఆంధ్ర పల్లెటూరు ఉన్నదని రాస్తూ ఆ పల్లెటూరును తుమ్మపూడిగా భావించి ఫిలింలోని భాగాన్ని తుమ్మపూడిలే తీస్తే బాగుంటుందని డాక్టర్ పతి తను భావించినట్టు కనుక దాన్ని తుమ్మపూడిలో చెయ్యటానికి అభ్యంతరం ఏమీ లేదు కదా అంటూ మార్సెలా హార్డీ ఉత్తరంలో రాసి ఏ సమాధానం వెంటనే టెలిగ్రామ్ ద్వారా తెలియచెయ్యం.
కారణం ఫిబ్రవరి మొదటి వారంలో వాళ్ళ ముఠా దిగుతుంది షూటింగ్ నిమిత్తం. ఒకవేళ ఏ అసౌకర్యం మూలంగా అయినా వీలు పడదని చూస్తే ఆ మాట కూడా సంతోషంతో తెలపమని రాసి నేను ఈ విషయమే సులోచన సంప్రదించా. డాక్టర్ ప్రతి బృందం మన ఇంట ఉంటే వారికి కావలసిన సదుపాయాలు మొదలైన వాటి గురించి మేము ఉభయలం ఆలోచించి అనుకూల నిర్ణయానికి వచ్చాం. నేను వెంటనే శ్రీమతి హార్దీకి టెలిగ్రామ్ పంపా, వాళ్ళందరినీ వాళ్లతో పాటు హార్దీని కూడా రమ్మని. ఫిబ్రవరి మొదటి వారంలో డాక్టర్ పతి నుంచి ఉత్తరం వచ్చింది. మద్రాసు నుంచి పూరి ప్యాసింజర్లో రిజర్వేషన్ కుదరలేదు కనుక కలకత్తా మెయిల్లో బెజవాడ వచ్చి అక్కడి నుంచి కారులో తుమ్మపూడి వస్తున్నామని. మూవీ కెమెరాలు మొదలైన ఇతర సామాన్లన్నీ తాము తుమ్మపూడి వచ్చిన రెండవ రోజు ఆయన సోదరుడు మరికొందరు సహా పూరి ప్యాసింజర్లో మా స్టేషన్లో దిగుతారు. ఆ రోజు శ్రీమతి హార్దీ బయలుదేరదట. ఆమె ఆరోగ్యం బాగా లేనందున ఈ సందడిలో హార్దీ కూడా వచ్చి ఉంటే ఎంత బాగుండేదో అనిపించి ఒక సాయంత్రం కారు వచ్చి మా ఇంటి ముందు ఆగింది. అందులోంచి డాక్టర్ సివి పతి ఇంకా ఇద్దరు వ్యక్తులు దిగారు. వారిలో నన్ను ఎరిగిన వారు ఒక్కరు, ఆయన డాక్టర్ పతి. మిగతా ఇద్దరు వ్యక్తులు నాకు అపరిచితులు. పతిగారు మిగతా ఇద్దరిని నాకు పరిచయం చేశారు. ఒకరు సుప్రసిద్ధ సినీ నటుడు, డైరెక్టర్ అయిన గురుదత్తు తమ్ముడు ఆత్మారాం. ధర్మాశీల్ కంపెనీలో ఫిలిం డివిజన్కు ఆత్మారాం మేనేజర్. యువకుడు రూపీ మేధావి. ఆయనకు తెలుగు రాదు. రెండవ వారు బెజవాడ రేడియో స్టేషన్లోని ప్రయాగ నరసింహశాస్త్రి గారు. ఆయన తోడు రేపు బెజవాడ నుంచి ఒక బుర్రకథ జట్టు తిరుగుతుంది. ఆ బుర్రకథ జట్టుకు ప్రయాగవారు డైరెక్టర్గా వచ్చి తుమ్మపూడి వీధుల్లో బుర్రకథ చెబుతుంటే ఫిలిం తీయాలి. ఆ రాత్రి డాక్టర్ పతి, ఆత్మారాం, ప్రయాగ, నేను భోజనం తర్వాత పొద్దు పోయే వరకు ఫిబ్రవరిలోని చల్లని నిశా వాతావరణంలో కూర్చొని వివిధ విషయాలను గురించి కబుర్లు చెప్పుకొని తన ఫ్రెంచ్ భార్యను గురించి, ఇద్దరు కొడుకుల గురించి, వాళ్ళందరి ఫారిన్ విలాసాన్ని గురించి డాక్టర్ పతి ఎన్నో వివరాలు చెప్పారు. ఆమె ఫారిన్లోని ఒక విద్యా సంస్థకు డైరెక్టర్. ప్యారిస్లో ఆత్మారాంకి ఇంకా పెళ్లి కాదు. బొంబాయిలోని తన జీవితాన్ని గురించి, తన ప్రణయ గాథల గురించి ఆయన ఉల్లాసంగా చెప్పారు. ఒక ప్రణయ గాథ కూడా సఫలమై వివాహంలోకి పరిణమించినట్టు లేదు. ఒక్కటి కూడా తాను ప్రేమించిన యువతిని చివరకు తాను వదిలివేయడము, తనను ఆమె వదిలించుకోవడము జరిగిందని చెప్పారు. డాక్టర్ పివి పతి అంటే పిత్తమండలం వెంకటాచలం. వారి పూర్వం నెల్లూరు జిల్లా చిన్నతనంలో నేను ఫ్రాన్స్కి వెళ్ళి ఫ్రెంచ్ సాహిత్యం, సినిమాటోగ్రఫీ, స్టిల్ ఫోటోగ్రఫీ మొదలైనవి అధ్యయనం చేసి సార్బాన్ విశ్వవిద్యాలయంలో సుప్రసిద్ధ ప్రాచ్య శాస్త్రజ్ఞుడైన ప్రొఫెసర్ సెల్వరీ కింద భారతీయ నాటక కళ గురించి గవేషణ చేసి డీలిట్ పొందారు.
రెండవ రోజు ఉదయం డాక్టర్ పతి గారి తమ్ముడు సుబ్రహ్మణ్యం గారి ఇద్దరు సహకారంతో 2 మూవీ కెమెరాలతో దిగారు. అప్పుడే బెదవాడ నుంచి 2 పురుషులు, 1 స్త్రీ బుర్రకథ వారు వచ్చారు. వీరందరికీ భోజనాల ఏర్పాట్లలో సులోచన మునిగింది. నాన్ సూన్ షూటింగ్స్ ఏర్పాట్లు నేను మునిగి ఉన్న. తీసేది వర్ణ చిత్రం కనుక వర్ణమయ దృశ్యాలు అవసరం. వాటిని ఎన్నుకునే నిర్ణయం డాక్టర్ పతి గారు నాకు వదిలేశారు. నా ఫోటోగ్రాఫులలో ఆయన చాలా చూసి ఉన్నందువల్ల నా కంపోజిషన్ ప్రతిభ మీద కూడా ఆయనకు నమ్మకం. ఆయన తీయబోలే ప్రతి షాట్లో కెమెరా వ్యూ ఫైండర్లో ముందుగా నాకు నా సూచనలు అనుసరించి కంపోజిషన్ సరిదిద్దుకొని షూటింగ్ ప్రారంభించేవారు. దీని అర్థం ఆయనకు కంపోజిషన్ సంగతి తెలియంది కాదు, నన్ను సంతోషపెట్టడానికి ఆ విధంగా సూచించేవారు. మూవీ ఫోటోగ్రఫీలో కానీ స్టిల్ ఫోటోగ్రఫీలో కానీ ఆయన సిద్ధహస్తుడు. వాటిలో ఆయనకు తెలియని విషయం ఏముంది? వట్టి మామూలు టెక్నీషియన్ కాదు ఆయన. గొప్ప సాంస్కృతిక సంపద గల వ్యక్తి. ఫ్రెంచి సాహిత్యంలో డాక్టరేట్ చేసిన పండితుడు. ఒకవైపు సాహితీ దక్షత, రెండో వైపున టెక్నికల్ నాణ్యత ఉన్న వ్యక్తులు విరళంగానే ఉంటారు. వీధిలో బావి దగ్గర కొందరు రంగురంగుల చీరలు ధరించి నీళ్లు తోడుకుంటున్న దృశ్యాన్ని బ్యాక్గ్రౌండ్గా తీసుకొని బుర్రకథ జట్టు బుర్రకథ చెప్తున్న సన్నివేశాలు కొన్ని తీశారు. బుర్రకథలోని పాటలు ఇదివరకే రికార్డు చేయబడి ఉన్నందున ఇప్పుడు చేసేది దృశ్యానికి సంబంధించింది వరకే అని, శ్రవ్యానికి సంబంధించింది కాదు. కానీ దగ్గర స్త్రీలు రంగు దుస్తులు, బుర్రకథ వారి రంగు దుస్తులు, వర్ణ సమన్వయం బాగానే సరిపోయి. దూరపు దృశ్యం తీసినప్పుడు వీరి దుస్తులు రంగులకు తోడు ఫిబ్రవరిలోని వినిర్మల నీలాకాశం కూడా చిత్రంలోకి వచ్చింది. మధ్య దూరపు దృశ్యాన్ని తీసినప్పుడు కొంచెం ఆకాశం మాత్రమే కనిపించింది. ఇది సమీప దృశ్యమైన క్లోజప్ను తీసినప్పుడు చిత్రంలో ఆకాశానికి స్థలం ఉండదు. చిత్రమంతా వ్యక్తులతో నిండి. డాక్టర్ పతి గారికి పనిచేస్తున్నంతసేపు ఆకలి తెలియదు. మధ్య మధ్య కాఫీ తాగడం, సిగరెట్ తీసుకోవడం, వీటితోనే ఆయన ఆకలి తెలియదు. అంతగా పనిలో మునిగి శ్రమ చేయడం సాధారణంగా మేధావుల్లో కనపడు. ఆయన ప్రతిభ గల మేధాజీవి అయినప్పటికీ శ్రమజీవి కూడా. వర్ణాలను కంపోజ్ చేసుకునే కంటే రూపాన్ని కంపోజ్ చేసుకోవటంలో ఎక్కువ కఠినమైన పని. కంపోజిషన్లో ప్రధానమైన విషయం చిత్రంలో ఖాళీ లేకుండా వస్తువుతో కానీ వ్యక్తులతో కానీ నిండి ఉండకూడదు. చిత్రంలో తగినంత ఖాళీ స్థలాన్ని చూపెట్టినప్పుడు ప్రేక్షకుల కంటికి దాంతో మనసుకు ఒక విధమైన ఆనంద అనుభూతి తట్టదు. ఈ రహస్యం తెలుసుకొని నిర్మించిన చిత్రాలు ప్రత్యేకంగా రక్తి కడతాయి. ఈ మాన్సూన్ డాక్యుమెంటరీ నిర్మాణంలో బర్మాషం కంపెనీ విభాగం మేనేజర్ అయిన ఆత్మారాంకు డాక్టర్ పతికి కూడా మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు తలెత్తుతుండే. ఈ చిత్ర నిర్మాణ ప్రాముఖ్యమంతా తనకై చెందాలన్న సంచరించేవాడు ఆత్మారాం. తనకు తెలిసిన విషయాలు తలకా ఇస్తే బాగుంటుంది కానీ తెలియని వాటి విషయాలు తెలిసినట్లు భ్రమ చెంది గురించి డాక్టర్ పతి గారికి సలహా ఇవ్వసాగితే పతి గారి కోపం వచ్చే. మనిషికి కోపం వచ్చే వరకు ఆత్మారాంకు అలక వచ్చి ఆయన కోపాన్ని ఈ నానకులు తీర్చే బాధ్యత నా మీద పడే. ఆయన కోపం చల్లారిన తర్వాత త్వరగా అలక చల్లారు. కోపం ఇతరుల మీదకు వస్తుంది, అలక తన మీద వస్తుంది. ఇతరుల మీద వచ్చిన దాన్ని సులభంగా తుడి చేసుకోవచ్చు కానీ తన మీద వచ్చిన దాన్ని అంత తేలిగ్గా తీసుకోలేదు.
34 చలనచిత్ర నిర్మాణ సందడి. అన్నిటికంటే పెద్ద చెక్ ఏమిటంటే తుమ్మపూడిలో సినిమా తీస్తున్నారని దగ్గర గ్రామాల నుంచి చూడటానికి వచ్చిన జనాన్ని అదుపులో ఉంచడం. ప్రజాస్వామాన్యంలో నేడు సినిమా మీద ఉన్న ప్రీతి మరి దేని మీద లేదు. అటువంటి ప్రీతి మంచిదే, కానీ ప్రజలు ఇచ్చే ఈ విలువను సినిమా కూడా నిలబెట్టుకోవాలి. మనం ఏమాత్రం చిత్రం చూసినా ప్రజలు నిలవగానే చూస్తారు. చౌకబారుతనాన్ని ప్రజాసామాన్యం ఎక్కువ ఆదరిస్తుంది కనుక ఏవో చౌకబారు చిత్రాన్ని నిర్మిస్తే ప్రజల ఆదాయాన్ని కూడా సులభంగా గ్రహించవు అనే దృష్టితో చిత్ర నిర్మాణాలు జరగడం ప్రారంభిస్తే మాత్రం కళ అనేది సమూలంగా నశిస్తుంది. సినిమా కళ చాలా కళల సమ్మేళనం. అందులో ఉండని కళా విభాగం ఉండదు. సాహితీ కళ, సంగీత కళ, నాట్యకళ, చిత్రకళ, వాస్తుకళ, ఫోటోగ్రఫీ కళ, ఈ విధంగా ఎన్నో కళల సమ్మేళనం. చలనచిత్ర నిర్మాణం ఇంత ప్రజారంజకమై కళ మరొకటి లేదు కనుక ప్రజలు మానసిక అవస్థను ఈ కళ మార్చినంతగా ఏ కళ మార్చదు. మాన్సూన్ మొత్తం చిత్రాన్ని తీస్తున్న డైరెక్టర్ పతి అయినా తుమ్మపూడిలో తీస్తున్న ఈ ఘట్టాన్ని ఇంకా ఎక్కువ దక్షతతో తీయాలన్న ఆయన పట్టుదల. అందుకని తన చేతువశంలో ఉన్న సాంకేతిక కౌశలాన్నంతా ఇక్కడ ఉపయోగిస్తుంది. ఆయన యాంగిల్స్, దృష్టిక్రమం, పెర్స్పెక్టివ్, వెలుగునీడలు, ఇంకా ఇతర నిర్మాణం మొదలైన వాటిని సక్రమంగా వాడడంలో ఎంతో జాగ్రత్త పడతారు. ప్రతి విషయంలో నన్ను సంప్రదించడం చూసి నేనన్నా, ఎందుకండి ఇందులో నా సలహాలు, చిత్రం బాగుండకపోతే ఆ తప్పు నా తలపై రుద్దటానిక. అందుకు ఆయన నవ్వుతూ అన్నారు, అలా కాదు, చిత్రం బాగుంటే మీ మూలంగా బాగున్నదంటారు, బాగుండకపోతే నా మూలంగా చెడిపోయిందంట. అక్కడున్న వాళ్ళంతా నాటలకు నవ్వారు. తెలుగు తెలియని ఆత్మారాం కూడా ఈ నవ్వులో భావం ఏమిటో తెలియ తనను చూసి ఒకవేళ నవ్వుతున్నారేమో అని తెల్లపోయి చూస్తున్నారు. అది గ్రహించి విషయం ఏమిటో ఇంగ్లీష్లో చెప్పానాయన. ఆ రోజుతో బుర్ర కథవారు బెదవాడ వెళ్ళిపోయారు. మేము మినీ కెమెరాలతో ఊరి బయటగా ప్రవహించే కాలువ దగ్గరికి వెళ్ళాం. రజకుల రంగురంగు బట్టలను కాలువలో ఉతకడం, ఉతికిన బట్టలను మెలివేసి పెండడం, పెండిన బట్టలను కొనకు భార్య మరొక కొరకు భర్త పట్టుకొని ఆరేయడం మొదలైన దృశ్యాలు డాక్టర్ పతి గారు చలనచిత్రంలోకి ఎక్కించారు. అంతేకాదు కాలువ నీళ్లలో తేలిపోయే తెరచాపలున్న పడవలు, లేని పడవలు, మనుషులు లాగుతున్న పడవలు, తెడ్డులో నడుపుతున్న పడవలు ఏవి కెమెరాను తప్పించుకుపోల. నీలాకాశ ఖడ్డంగా ఎగిరిపోతున్న పడవ తెరచాపలు మినీ కెమెరా వ్యూ ఫైండర్ గుండా చూస్తుంటే మహారమ్యంగా కనిపించింది. విని ప్రకృతిలో దృశ్యాన్ని చూసినప్పటికంటే దాన్ని వ్యూ ఫైండర్లో చూస్తే ఎక్కువ రమ్యంగా గోచరిస్తుంది. కారణం ప్రకృతిలోని మనకు కావలసినన్ని భాగాన్ని మాత్రమే చట్టంలో బిగించి చూపినట్టు చూపుతుంది వ్యూ ఫైండర్. కాలవకట్ట నిండా జనం పోగయ్యారు. పోగైన జనంలో చాలామంది ఉద్దేశం ఆ తీసే సినిమాలు తాము కూడా పడతాం, ఫిలిం మీద తాము కూడా పడితే తాము కూడా సినిమా తారలం అయ్యామని చెప్పుకో. కాలవ అవతలగా ఎగిరిపోయే కొంగలను టెలిఫోటో లెన్స్లో తీయటం జరిగింది. దూరాన్ని దగ్గర చేస్తుంది టెలిఫోటో లెన్స్. వైడ్ యాంగిల్లో లెన్స్ దగ్గర దూరం చేస్తుంది. కాలవ గట్ట షూటింగ్ పూర్తి చేసుకొని ఇంటికి వచ్చి ఆ మధ్యాహ్నం విశ్రాంతి తీసుకొని డాక్టర్ పతి ఆత్మారాం కులాసాగా తమ చిన్ననాటి ముచ్చట్లు చెప్పి కొండ మీద ఆలయం, ఫిబ్రవరి మాగాణంలోని జరుగు పైరు, నీలి గగనం కింద పసుపు పూత పూసి మనోరంజకంగా కొన్ని పొలాల్లో జన్ముకొస్తున్నారు ఆడపడి. పసుపు రంగు ఆకుపచ్చ ఆకుల జలప మొక్కలు, ఎరుపు, నీలం, బూదా చీరలు ధరించిన స్త్రీలు లయాత్మకంగా నడుమల్లి వంచి కొడవళ్లతో కోస్తుంటే డాక్టర్ పతి ఆ దృశ్యాలను షూటింగ్ మొదలుపెట్టి తుమ్మపూడి దృశ్యాలు తీయటం 4 రోజుల్లో పూర్తయి. ఇక మాన్సూన్ కథలోని ఒక కొండ మీద దేవాలయానికి స్త్రీలు పురుషులు కొందరు మెట్ల ఎక్కుతూ పోవటం
ఆ దృశ్యాన్ని మంగళగిరి కొండ మీద తీయాలనుకున్న 5వ రోజు ఉదయం భోజనం తర్వాత సులోచన, నేను, పతి ఆత్మారాం కారులో బయలుదేరి మాకు 6 మైళ్ళ దూరంలో ఉన్న మంగళగిరి వెళ్ళాం. మంగళగిరిలో 4 దొంబరిసానులు వెంట పెట్టుకొని మేమంతా కొండ మెట్టను ఎక్కసాగాం. మా వెనక కింద మెట్టు మీద ఉండి పతిగారు షూటింగ్ ప్రారంభించారు. లాంగ్ షాట్లు, క్లోజప్లు తెచ్చి చివరకు దేవాలయం దగ్గర చేరుకొని మమ్ము దేవాలయం పైభాగంలోని కొండను కలిపి షూట్ చేశారు. ఆ రోజు మధ్యాహ్నమంతా అందరం ఎండ దెబ్బతిని సాయంత్రానికి కొంప చేరాం. తాము వచ్చిన కార్యం జయప్రదంగా నెరవేరినందుకు డాక్టర్ పతి ఆత్మారాం నన్ను అభినందించి ఆదరంతో పండిన ఆతిథ్యం ఇచ్చినందుకు సులోచనను అభినందించి అల్లరి చేయక తన పనిముట్టేమీ చెడగొట్టక తమ కార్యకలాపాలకు అడ్డం రాకుండా బుద్ధిమంతుళ్ళ జోగేంద్ర ఉన్నందుకు ఆశీర్వది. 6వ రోజు వాళ్ళంతా తిరిగి కారులో బెదవాడ వెళ్ళారు. అక్కడి నుంచి మద్రాసు. వాళ్ళంతా వెళ్ళినప్పటి నుంచి ఇల్లు శూన్య. గుంటూరు కెమెరా క్లబ్. కొందరు వ్యక్తులుంటారు, వాళ్ళు ఏ వృత్తిలో ఉన్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా వారి అభిలాషలు అభిరుచులు వేరు. ఇటువంటి వారినే అంటారు వృత్తులు వేరు, ప్రవృత్తులు వేరు. గుంటూరు కలెక్టర్ భగవాన్ దాస్ అలాంటివాడు. ఆయన చేసేది కలెక్టర్ పని. అభిరుచి అంతా ఫోటోగ్రఫీ మీద. అడవి జంతువుల్ని ఫోటో తీయటంలో ఆయన ప్రత్యేకత ఉంది. గుంటూరులో కెమెరా క్లబ్ స్థాపించి స్థానికంగా ఫోటోగ్రఫీ మీద అభిరుచి వికాసానికి దోహదం చేస్తారు. ఒకనాడు ఉదయం 10 గంటల ప్రాంతంలో వాకిలి ముందు జీప్ ఆగింది. అందులోంచి 2 అపరిచిత వ్యక్తులు లోపలికి వస్తారు. ఒక చేతిలో హ్యాట్ ఉంది, రెండవ వారి చేతిలో ఎవరై ఉంటారా అని చూస్తుంటే చూడు అక్కడ పెట్టి కుర్చీలో పెట్టి భగవాన్ దాస్ అన్నారు. మాట్లాడు పడుతుంది. ఆయన వెంట వ్యక్తి కూడా లోపలికి వచ్చి ఆ రెండవ వ్యక్తి విద్యార్థిలా కనపడుతున్నాడు. భగవాన్ దాస్ అంటే గుంటూరు జిల్లా కలెక్టర్ అని, గుంటూరులో కెమెరా క్లబ్ నడుపుతున్నాడని నాకు ఇదివరకే తెలుసు. భగవాన్ దాస్ అంటే ఏమిటని తిరిగి ఆయన్ని నేను ప్రశ్నించాల్సిన పని లేకుండా ముగ్గురం కలిసి పైకెళ్ళి కూర్చున్నాం. రెండవ వ్యక్తి భగవాన్ దాస్ పరిచయం చేశాడు. ఆయన పేరు మాలకొండయ్య, గుండేలన్న, గుంటూరు డిస్ట్రిక్ట్ ప్లానింగ్ ఆఫీస్. నా దగ్గర ఫోటోగ్రఫీకి సంబంధించిన మంచి పుస్తకాలు, విదేశీ పత్రికలు ఉన్నాయని తెలిసి వాటిని చూడాలని కొన్ని ఫోటోగ్రఫీకి సంబంధించిన పాత పత్రికలు గుంటూరు కెమెరా క్లబ్కి దానం చేస్తే పట్టుకుపోవాలని గుంటూరు కెమెరా క్లబ్లో ఫోటోగ్రఫీని గురించి నా చేత ఉపన్యాసాలు ఇప్పించాలని తన అభిలాష చెప్పారు. ఆయన వ్యక్తపరిచిన 3 కోరికలను అంగీకారం చెప్పారు. వారు ఉభయులు సంతోషించారు. వారి సంతోషాన్ని చూసి నాకు సంతోషం కలిగి. భగవాన్ దాస్ పొట్టిగా ఎర్రగా ఉంటాడు, వయసు కనిపించదు. ఆయన మాతృభాష తుడు. మాలకొండయ్య గారు సన్నగా పొడుగుగా ఉంటాడు, చూడటానికి విద్యార్థిలాగా ఉంటాడు. మాతృభాష నెల్లూరు తెలుగు. నా దగ్గర ఉన్న ఫోటోగ్రఫీ పుస్తకాలనే కాక ఇతర పుస్తకాలు కూడా వాళ్ళిద్దరికీ ఇచ్చి పరిశీలింపసాగారు. భగవాన్ దాస్ కంటే మాలకొండయ్య గారికి సాహితీ పిపాస ఎక్కువ. కవులన్నా, కవితలన్నా, వ్యాసాలన్నా, వ్యాసకర్తలన్నా ఎక్కువ ఇష్టం. నా దగ్గర గోల్డెన్ బుక్ ఆఫ్ ఠాగూర్ని తెరచూసి దానిలోని రచనలకు, చిత్రాలకు ముగ్ధులయ్యారు. ఫోటోగ్రఫీని గురించి నేను రచించిన కొన్ని వ్యాసాలు చూశాను. అందుకే మీ చేత గుంటూరు కెమెరా క్లబ్లో కొన్ని ఉపన్యాసాలు ఇప్పించదలచా. చాలామంది ఫోటోగ్రాఫర్లకు ఫోటోలు తీయటం, డెవలప్ చేయటం, ఎలాజ్ చేయటం మాత్రమే తెలుసు, కానీ దానికి సంబంధించిన శాస్త్రం తెలియదు. నేను అనుకున్నాను, నాకు శాస్త్రం తెలిసినంతగా ఆచరణ తెలియదు. కొద్ది రోజులు భగవాన్ దాస్ నుంచి ఉత్తరం వచ్చింది. గుంటూరు కెమెరా క్లబ్లో నా ఉపన్యాసం ఏర్పాటు చేశాం కనుక గుంటూరు రమ్మని. గుంటూరులో ఒక చిత్రకళా ప్రదర్శన జరుగుతుంది కనుక ఆ రోజే. అందుకు నేను కూడా ఉపన్యాసించి ఉన్నాను. గుంటూరులో ఉన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కోకా సుబ్బారావు గారు ఆ చిత్ర ప్రదర్శనాన్ని ప్రారంభిస్తారు. ఆ సాయంత్రం 5 గంటల ప్రాంతంలో
చిత్రకళా ప్రదర్శనలు ఉపన్యాసం తెలుగులో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రారంభిస్తున్న సభ కనుక మిగతా న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఇతర పుర ప్రముఖులు హాజరయ్యారు. ప్రధాన న్యాయమూర్తి తన ఉపన్యాసాన్ని వ్రాసుకొచ్చి చదివారు. కళాకారుడు కానీ, కళా విమర్శకుడు కానీ కానట్టి తాను ఈ సభలో ప్రసంగించి సాహసించడం హాస్యాస్పదమని చెబుతూ చాలా మంచి విషయాల గురించే మాట్లాడారు. తన ఉపన్యాసం అయిన తర్వాత, ఇదిగో ఇప్పుడు మనం నిజమైన కళా ప్రసంగాన్ని వినబోతున్నాం అంటూ నన్ను చూపించారు సభకు. రాజకీయ విషయాలు, ఆర్థిక విషయాలు, సామాజిక విషయాలు చాలా విలువైనవి. అవి లేనిది జీవితం జీవించదని, అయితే వాటితో మాత్రమే జీవించదగని సున్నితమైన ఉన్నతమైన జీవితానికి వీటికి తోడు సంస్కృతి అవసరమని, కళ అనేది సంస్కృతికి లలితమైన స్వరూపమని నా ఉపన్యాసాన్ని ప్రారంభించారు.